కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వారాంతంలో కుటుంబంతోనో ఖాళీ సమయంలో ఒంటరిగానో ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూడాలంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉండాల్సిందే అని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ₹1 కూడా ఖర్చు లేకుండా మీ స్మార్ట్ ఫోన్ లేదంటే టీవీలోని యూట్యూబ్లోనే మైండ్ బ్లాకింగ్ థ్రిల్లర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఒక మంచి సినిమా చూడాలంటే వెళితే థియేటర్కు వెళ్ళాలి, లేదా ఏదో ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉండాలి. కానీ ఆ అవసరం లేకుండా ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా అద్భుతమైన థ్రిల్లర్ సినిమాల్ని నిర్మాతలు యూట్యూబ్లో అందరికీ అందుబాటులో ఉంచారు. వాటిలో తండ్రుల నాటి ఆస్తి వివాదాలు తర్వాతి తరం మధ్య పగ ప్రతీకారాలుగా మారితే ఏమవుతుంది? ఇదే పాయింట్తో సాగే ఉత్కంఠభరిత చిత్రం తీర్పు. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. కొందరు మిత్రుల తండ్రులు తమ ఆస్తిని అమ్మేందుకు ఒక విదేశీ మహిళతో కుదుర్చుకున్న డీల్ తీవ్ర వివాదాలకు దారితీస్తుంది. ఆ తగాదాలే తరువాతి తరం ఒకరిపై ఒకరు రివెంజ్ తీర్చుకునే స్థాయికి తీసుకెళ్తాయి. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్ట్లతో సాగుతుంది. సమాజంలో మురుగు కాలువలు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొనే దారుణ పరిస్థితుల నేపథ్యంలో 2022లో తెరకెక్కిన పవర్ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామా విట్నెస్. ఒక కార్మికుడు మ్యాన్హోల్లోకి దిగి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోతాడు. అసలు అది ప్రమాదమా లేక పక్కా పథకం ప్రకారం జరిగిన కుట్రపూరిత హత్యనా అనే కోణంలో సాగే విచారణ ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. దీపక్ దర్శకత్వంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం సామాజిక స్పృహతో పాటు థ్రిల్లింగ్ ఫీలింగ్ అందిస్తుంది. పక్కా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ను కోరుకునే వారికి చాప్రా మర్డర్ కేస్ బెస్ట్ చాయిస్. 2024లో అంచక్కాల కొక్కన్ పేరుతో మలయాళంలో తెరకెక్కిన క్రైమ్ డ్రామా ఫిలిం. స్నేహితులతో కలిసి సరదాగా మద్యం సేవిస్తున్న చాప్రా అనే వ్యక్తి దారుణ హత్యకు గురవుతాడు. ఈ హై ప్రొఫైల్ కేసును ఛేదించేందుకు వసుదేవ్ అనే పోలీస్ కానిస్టేబుల్ రంగంలోకి దిగుతాడు. అనుమానితుల చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్, హంతకుడిని పట్టుకునే క్రమంలో వచ్చే సీన్లు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కథతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం పురు. 2022లో తెరకెక్కిన ఈ సినిమా కుట్టన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ తన కొడుకుని ఎంతో కఠినమైన క్రమశిక్షణతో పెంచుతుంటాడు. అంతా ప్రశాంతంగా సాగిపోతుందనుకున్న సమయంలో అతనిపై హత్యాయత్నం జరుగుతుంది. అసలు అతనికి ఉన్న అజ్ఞాత శత్రువులెవరు? వారి నుంచి తన కొడుకుని తనని ఎలా కాపాడుకున్నాడనేదే ఈ చిత్ర కథాంశం. చెయ్యని తప్పుకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తే ఓ అమాయకుడి పరిస్థితేంటి? ఇదే కథాంశంతో రూపుదిద్దుకుంది స్వర్గవాసల్. ఈ సినిమా 2024లో జైల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో ఆర్కే బాలాజీ, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. 1999 మద్రాసు సెంట్రల్ జైల్లో జరిగిన అల్లర్ల ఆధారంగా అన్యాయంగా శిక్షపడి జైల్లో మగ్గిపోయిన ఒక వ్యక్తి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. జైలు వాతావరణం అతన్ని కూడా నేరస్తుడిగా మార్చిందా లేక తన నిజాయితీతోనే ఆ నరకం నుంచి బయటపడ్డాడా అనేది ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇక చివరిగా కుటుంబ పోషణ కోసం కష్టపడే రాజు అనే క్యాబ్ డ్రైవర్ చుట్టూ తిరిగే కథను సోదర సోదరీమణులారా అనే పేరుతో తెలుగులో వచ్చిన ఎమోషనల్ డ్రామా. ఇక ఈ సినిమాను కథగా చెప్పాలంటే, ఒకరోజు రాత్రి ఎక్కువ డబ్బు ఆశ చూపి ఒక ప్యాసింజర్ అతని క్యాబ్ బుక్ చేసుకుంటాడు. అయితే ఆ ఒక్క నైట్ ట్రిప్ అతని జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. ఆ ప్రయాణంలో ఎదురైన భయంకరమైన సంఘటనల నుంచి రాజు ఎలా ప్రాణాలతో బయటపడ్డాడనేది క్లైమాక్స్ వరకు సస్పెన్స్గా సాగుతుంది. ఇందులో కమల్ కామరాజు, అపర్ణాదేవి, కాలకయ్య ప్రభాకర్ మెయిన్ రోల్స్ చేశారు.